ఓం శ్రీ వీరబ్రహ్మనే నమ. ఓం జగద్గురుయే నమ. ఓం విశ్వకర్మనే నమ. మిత్రమా, ఇది బందెడాకు. ఈ బందెడాకులో పసరు తీయాలి. ఎలా తీయాలి అంటే, ఈ ఆకును ముందు కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిద మళ్ళీ కొంత ఆకు కోసి ఒక బాగా మెత్తగా దంచేసి ఒక కవర్లో వేసి మూట కట్టి పక్కన పెట్టి ఒక 4-5 రోజులు పక్కన పెడితే పసరు వచ్చేస్తుంది. ఆ పసరు తీసుకొని పాదరసం తీసుకొని, పాదరసం శుద్ధి చేసిన పాదరసం తీసుకొని ఈ పసరు పోసి 100 గ్రాముల పాదరసానికి వచ్చేసి 3 లీటర్లు కావాలి. 30 గ్రాములకైతేనేమో 1 లీటర్ అయితే సరిపోద్ది, ఎక్కువ లీటరు. అట్లా తీసుకొని సురకాయించుకుంటూ కూర్చుంటే పాదరసము 900 డిగ్రీలకు నిలబడింది మిత్రం. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా, మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా చేయొచ్చు, బాగుంటుంది. ఇలా చేసుకుంటే మీరు పాదరసము ముందు అగ్నిజయం కాకుండా ఏ పని కాదు. పాదరసం అగ్నిజయం కావాలి. అగ్నిజయం అయితేనే మీకు మార్గం చిక్కుద్ది. అది మిత్రమా, ఈ విధంగా ముందుకు పోతే పాదరసం జల్లోకం తయారైంది. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.